ఫైనలీ రామాయణ మూవీ నుంచి టీజర్ వచ్చేసింది. విజువల్స్ చూస్తే మాత్రం మైండ్ బ్లో అవ్వాల్సిందే. టీజర్లో రాముణ్ణి అంటే రణబీర్ కపూర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కసారి చూస్తే చాలు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇన్స్టెంట్గా పీక్స్కి వెళ్ళిపోతాయి. విజువల్ టోన్ చూస్తే ప్యూర్ రియలిస్టిక్ ఫీల్తో అథెంటిక్ వరల్డ్ బిల్డింగ్ క్లియర్గా కనిపిస్తుంది. టీజర్ని అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మాన్స్టర్స్ కానీ రాక్షసులు కానీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ వాడినట్టే అనిపించట్లేదు. అంత రియలిస్టిక్గా డిజైన్ చేశారు. అఫ్ కోర్స్ అంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ విఎఫ్ఎక్స్ స్టూడియో నార్మల్ స్టూడియో కాదు. 8 times ఆస్కార్ అవార్డ్ విన్ చేసిన డిఎన్ఈజీ విఎఫ్ఎక్స్ టీమ్ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఇంటర్స్టెల్లార్ లో బ్లాక్ హోల్ విజువల్స్, డ్యూన్ లో డెజర్ట్ ప్లానెట్స్ అండ్ శాండ్ వార్మ్స్, ఆ సూపర్ రియలిస్టిక్ విజువల్స్ క్రియేట్ చేసింది ఇదే స్టూడియో. ఇంకా ఈ మూవీ ఎంఎక్స్ ఫార్మాట్ కోసం షూట్ చేశారు. అంటే నార్మల్ థియేటర్స్ కన్నా బిగ్గర్ స్క్రీన్స్, బెటర్ రెజల్యూషన్, పవర్ఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్. టీజర్ లో ఇప్పటి వరకు రాముణ్ణి అంటే రణబీర్ కపూర్ ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. సాయి పల్లవి యాజ్ సీత, సన్నీ డియోల్ యాజ్ హనుమాన్, యష్ యాజ్ రావణ, ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రివీలే చేయలేదు. ఓవరాల్ టీజర్ మాత్రం వేరే లెవెల్. విజువల్స్ తో ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. మూవీ దివాళీకి రాబోతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. నేను మాత్రం పిచ్చ ఎక్సైటెడ్ గా ఉన్నాను.